అందరికీ నమస్కారం. తెలుగు రుచికి స్వాగతం. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు. అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజు బాలల దినోత్సవంతో పాటు పిల్లలకి ఎంతో ఇష్టమైన దీపావళి కూడా. అందుకే ఈ రోజు మన తెలుగు రుచికి ఇద్దరు పిల్లలు అతిథులుగా వస్తున్నారు. వాళ్ళెవరో కాదండి, ఎన్నో సినిమాల్లో నటించిన ఇద్దరు లిటిల్ స్టార్స్. మరి వాళ్ళిద్దరికి స్వాగతం పలికిద్దాం. నోమినా తారా అండ్ శర్వాణి, వెల్కమ్. హాయ్, హలో, హ్యాపీ దీపావళి ఇద్దరికి. థ్యాంక్ యూ. మీకు కూడా థ్యాంక్ యూ సో మచ్. అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. వెల్కమ్ టు తెలుగు రుచి. థ్యాంక్ యూ. వెల్కమ్. థ్యాంక్ యూ. సో తిను నోమినా తారా. హలో అండి, అందరికీ దీపావళి శుభాకాంక్షలు. అలాగే చిల్డ్రన్స్ డే కూడా. యా, ఆఫ్ కోర్స్, చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు కూడా అందరికీ. అండ్ తన్ శర్వాణి. హాయ్ అందరికీ, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీపావళి శుభాకాంక్షలు. అండ్ బాలల దినోత్సవ శుభాకాంక్షలు. అండ్ చిల్డ్రన్స్కి బాలల దినోత్సవం. సో నోమినా తారాని కూడా చాలా మూవీస్ లో చూసాము. నోమినా తారా రీసెంట్ మూవీ బీ కదా నీది? యా, వి మూవీ. ఎస్, అందులో చాలా పెద్దదాల్లో ఉన్నావు తెలుసా. ఇక్కడ మాత్రం చాలా చిన్నగా ఉన్నావు. యాక్చువల్లీ అందరం కూడా స్క్రీన్ లో పెద్దగా కనిపిస్తుంది. యా, అదైతే నిజమే. కొంచెం గెటప్, ఆ లుక్ కి అట్లా ఉంటది కదా మేకప్ అంతా. సో ఇంకేం మూవీస్ చేసావు నువ్వు? ఇంకా రీసెంట్ గా వచ్చేసి హిట్ మూవీ, దానిలో విశ్వక్ సేన్ కి సిస్టర్ క్యారెక్టర్ చేశాను. అండ్ మై ఓల్డ్ మూవీస్ వచ్చేసి కాటమరాయుడు, ఆనంద బ్రహ్మ, దానిలో చైల్డ్హుడ్ హీరోయిన్ క్యారెక్టర్స్ చేశాను. ఓకే. శర్వాణి ప్రతిరోజు పండగే కదా. సో ఇంకేం మూవీస్ చేసావు? రీసెంట్గా అంటే ఇప్పుడు అమరం అఖిలం ప్రేమలో హీరోయిన్ సిస్టర్ క్యారెక్టర్ చేసా. ఇంకా అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి చాలా. ఇంకా చాలా ఉన్నాయా? Surprise. బిజీగా ఉంటావు అనమాట. కొంచెం. ఓకే. ఇంకా మనం బోల్డ్ అని విశేషాలు మాట్లాడుకోవాలి దీపావళి గురించి, అలాగే మీ మూవీస్ గురించి, అలాగే వంటల గురించి. మరి ఇవన్నీ మాట్లాడుకునే ముందు మనం షెఫ్ రాజు గారికి వెల్కమ్ చెప్పేద్దాం. ఓకే, వెల్కమ్ రాజు గారు. హాయ్. హలో రాజు గారు. హలో. దీపావళి శుభాకాంక్షలు మీకు. ఇంతమంది పిల్లలు కనిపిస్తున్నారు. ఓకే, సో ముందుగా పిల్లలు మీకు బాలల దినోత్సవ శుభాకాంక్షలు. సో అలాగే దీపావళి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. సో ముందుగా పిల్లలందరికీ బాలల దినోత్సవ శుభాకాంక్షలు, అలాగే ప్రేక్షకులందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు. ఓకే, ఇప్పుడు మనం వంటల్లోకి వచ్చేద్దాం. ఓకే. ఫస్ట్ ఎవరు వంట చేస్తున్నారు? మీరంట. సరే, 3 ఓట్లు. సరే, దీపావళి అంటేనే మనకి స్వీట్స్ ఎస్ కదా. సో ముందుగా మనం స్వీట్స్ తోనే మొదలు పెట్టేసుకుందాం. ఓకే. జాంగ్రీ చేస్తాం. వావ్, స్వీట్ అంట. సో జాంగ్రీ చేస్తున్నారా రాజు గారు? అవునండి. ఓకే. జాంగ్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. జాంగ్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మినపప్పు 2 కప్పులు, పంచదార 2 కప్పులు, యాలకుల పొడి 1 టీ స్పూన్, ఫుడ్ కలర్ చిటికెడు, నూనె డీప్ ఫ్రై కి సరిపడా. ఓకే రాజు గారు, జాంగ్రీ స్టార్ట్ చేసేద్దామా? ఓకే. సో ముందుగా ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే. అలాగే ఇటువైపున కూడా పాకం పెట్టేసుకుందాం. జాంగ్రీ ఎప్పుడైనా తిన్నారా? లేదు, చాలా రేర్ అసలు. ఎప్పుడన్నా ఫంక్షన్స్ కి కానీ ఎప్పుడన్నా వెళ్ళినప్పుడు. ఏంటి, ఎలా ఉంటుందో తెలియదు అసలు. రౌండ్ గా అయితే ఉంటుంది. రౌండ్ గా లడ్డు కూడా ఉంటుంది కదా రాజు గారు. ఏమో మరి. అక్కడే మార్క్స్ కొట్టేసింది లేండి. 5 మార్క్స్ ఇచ్చేసి కొట్టేసింది. సో పోనీ జాంగ్రీకి జిలేబీకి డిఫరెన్స్ తెలుసా? 2 పాకంలోనే ఉంటాయి కదా, ఇంకేం డిఫరెన్స్? ఓ, పాకల్లో ఉంటాయని తెలుసులేండి. పోనీ కరెక్టే కదా. ఓకే, జాంగ్రీ మనం ఇదిగో మినపప్పు, షుగర్, ఓకే. మనం బెల్లంతో కూడా చేసుకోవచ్చు కావాలంటే. మినపప్పుతో చేస్తారు. ఒకసారి చూడండి. వంటలు చేయడం ఇంట్రెస్ట్ మీ ఇద్దరికి? నేను వండుతా ఇంట్లో. నేను ఓకే ఓకే అట్లా. ఓకే ఓకే. తింటే మళ్ళీ ఏమైపోతుందో అని చెప్పి అసలు నేను వెళ్ళను వన్ రూమ్ లోకి అసలు. నేను భయపెట్టద్దని. అందుకని అలా అని లేదు, మా ఇంట్లో అయితే తింటా నేను వండితే ఇష్టంగానే. అవునా, గుడ్ గుడ్. కొద్దిగా వాటర్ పోసేద్దాం. కొంచెం వాటర్. పాకం పట్టేసుకోవాలి. సో దీంట్లో కొద్దిగా యాలకుల పొడి. ఓకే. సో జాంగ్రీకి ఏంటంటే మనం మినపప్పు మెయిన్ బేస్ వచ్చేసి సో కనీసం ఒక 2 గంటల పాటు నానబెట్టేసుకోవాలి. 2 గంటలు నానబెట్టేసుకుని దీన్ని మనం మిక్సీ పట్టేసుకుందాం. ఓకే. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళని సర్ప్రైజ్ చేయాలనుకుంటే అంటే ఇది ఈజీగా అనిపిస్తే ట్రై చేయండి.
రాజు గారు చాలా ఈజీగా చెప్పేస్తారు. కష్టంగా ఉన్నా కూడా ఈజీగా చెప్తారు రాజు గారు. ఓకే, దీంట్లోనే కొద్దిగా సాల్ట్ వేస్తాను. కొంచెం సాల్ట్, స్వీట్లో సాల్ట్ ఏంటని అనుకుంటున్నారా మీరు? కదా. సో ఆ టేస్ట్ బాగుంది. టేస్ట్ కోసం నువ్వు వంటలు చేస్తావు కూడా నీకు కొంచెం తెలుసు కదా. అలాగే కొద్దిగా అంటే బాగా చూస్తూ ఉంటా వంటలు, ఫోన్ పట్టుకున్న ప్రతిసారి, అందుకని అవునా? కొంచెం ఐడియా ఉంటుంది. కొద్దిగా ఫుడ్ కలర్. ఓకే, సో జాంగ్రీ జనరల్ గా రెడ్ కలర్ లో ఉంటుంది, అందుకనే రెడ్ కలర్ ఫుడ్ కలర్ వేసారు. సో మిక్సీ పట్టేసేద్దాం. సో మధ్య మధ్యలో కలుపుతూ మనం కొంచెం లైట్గా బరకగా ఉండేట్టుగా చూసుకోవాలి పిండి. అండ్ గట్టిగా ఉండాలి కదా పిండి, కొంచెం గట్టిగా లూజ్గా ఉండాలి. ఉండకుండా. ఓకే, ఓకే. ఓకే. సో ఇక్కడ ఆయిల్ కూడా వేడైపోయింది. సో జాంగ్రీ కానీ జిలేబీ కానీ చేసుకునేప్పుడు మనకు ఈ ప్యాన్ ఉంటుందో కొంచెం ఫ్లాట్గా ఉండాలి. ఫ్లాట్ గా ఉండాలి. ఓకే, ఓకే, ఇలా క్లాత్ లేకపోతే మనం కోన్తో కూడా చేసుకోవచ్చు, కానీ బాగా అలవాటు ఉండాలి మనకి. అలవాటు ఉండాలి. అండ్ బాగా మెత్తగా అవ్వాలా రాజు గారు, లేదంటే కొంచెం లైట్గా రఫ్గా ఉండాలండి. అవునా? ఓకే. జిలేబీ మైదా పిండితో చేస్తారు, జాంగ్రీ మినపప్పుతో చేస్తారు, అది డిఫరెన్స్. కాన్సన్ట్రేట్. సో ఒకసారి ఇలా రౌండ్గా వేసి మళ్ళీ దాని చుట్టూతో మూడే వేసారండి, అంటే మీరు తినరా? నువ్వు తిన్నావుగా అచ్చా, నాది అంటే టేస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. రాజుగారు ఇంకోటి పండుగ రోజు పిలిచాం కదా. చూస్తుంటే చాలా యమ్మీ యమ్మీగా ఉంది. ఉంది కదా, అది ఇందులో పాకంలో వేసాక ఇంకా యమ్మీగా ఉంటుంది. ఓకే, రాజుగారు ఇది ఏంటి అయిందా రాజుగారు? పాకం రెడీ అయిపోయిందండి. ఆఫ్ చేయనా మరి? అది ఆఫ్ చేసేసి ఒక తీగ పాకమా? సో ఇలా ఒక స్ట్రింగ్ రావాలి, Yes. ఒక తీగ పాకం. ఓకే. సో ఈ టైంలో మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. సో కొంచెం వేడిగానే ఉండాలి. ఎప్పుడైనా మనం జిలేబీ చేసుకున్నా జాంగ్రీ చేసుకున్నా పాకం అనేది కొంచెం వేడిగా ఉండాలి. వేడిగా ఉన్నప్పుడు ఇది వేయాలి అందులో. అవును, అప్పుడు ఇది బాగా పీల్చుకుంటుంది. ఓకే. రాజుగారు తన పేరు నోమినా తార. ఓకే, నోమినా తార అంటే ఏంటో తెలుసా మీకు? తెలియదు. తెలీదా? యాక్చువల్లీ నాకు తెలీదు. Yes. తెలీదా? ఏంటి లేదు. ఏంటి నువ్వే చెప్పు. ఒక ఈజిప్ట్ కింగ్డమ్ గురించి అన్నమాట. లైక్ ఆ కింగ్డమ్ నేమే నోమినా. ఇంతకీ ఆ పేరుని కిందకి అలా పెట్టారు? యాక్చువల్లీ నేను ఎప్పుడు మా పేరెంట్స్ నాది అడగలేదు, కానీ ఎప్పుడైనా సరే నేను ఆ మీనింగ్ కోసం అడుగుతుంటే, అంటే చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు నీ పేరు మీనింగ్ ఏంటి అని. డిఫరెంట్ గా ఉంది. సో ఒక రోజు వాళ్ళని అడిగితే అది ఈజిప్ట్ కింగ్డమ్ నేమ్ అని చెప్పారు. లైక్ ఇంకా నో మీద ఏమి అంత మంచి నేమ్స్ లేవని నీ చెప్పి, పేరు నోతో స్టార్ట్ అవ్వాలి. సో కొంచెం ఇన్నోవేటివ్ గా మా ఫాదర్ అండ్ మదర్ అట్లా పెట్టారు. అలా పెట్టేశారు. అంతే. ఓకే. నువ్వు ఈజిప్ట్ కింగ్డమ్ పేరు కదా, నువ్వు దేనికైనా అలా క్వీన్ గానీ అలా అవ్వాలనుకుంటున్నారేమో అనుకుంటా. తార అయితే అయిపోయింది కదా. తార అయితే అయిపోయింది. అయిపోయింది కదా. నీ పేరులో ఉన్న తార అయితే ఏవో కదా. యా. సో ఇది ఒక్కొక్కటి కొంచెం అలా కొంచెం లైట్ అలా రెండు వైపులా మనం తిరిగేస్తాం. తిరిగిస్తుండాలి, పాకం అంతటికి పట్టాలి కాబట్టి. ఎస్. ఇంతకీ మీ ఇద్దరు ఏం చదువుతున్నారు? నేను ఇప్పుడు 10th. 10th. ఓకే, 10th క్లాస్. నేను 10th. నువ్వు 10th ఇద్దరు 10th క్లాసా? ఒకే Yeah. స్కూల్ కాదు కదా. నో. మీ ఇద్దరు ఎక్కడెక్కడ ఉంటారు? నాది చాలా దూరం ఇక్కడ నుండి, ఎక్కడ? చిక్కట్పల్లి దగ్గర. చిక్కుడుపల్లిదే. ఇక్కడ నుంచి దూరమా? ఓకే. నువ్వు ఎక్కడ ఉంటావు? శ్రీనగర్ కాలనీ. శ్రీనగర్ కాలనీ. స్కూల్స్ దగ్గరేనా? యా, చాలా చాలా walkable distance. చాలా దగ్గర. అవునా? ఓకే, స్కూల్ దగ్గరగా ఉండాలి. సో ఇద్దరు ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు, మూవీస్ లో బాగా యాక్ట్ చేస్తున్నారు కూడా. మరి చదువులో ఎలా ఉంటారు? చదువుతా, ఒక టాప్ 5. టాప్ 5 చదువుతావు అంతేనా? Okay. నువ్వు? ఐఎమ్ గుడ్ స్టూడెంట్, చాలా డిసిప్లిన్డ్. అంటే ఇప్పుడు హెడ్ గర్ల్ ప్రిఫెక్ట్ లాగా ఉంటుంది కదా. సో లాస్ట్ ఇయర్ 9th క్లాస్ లో ఉన్నప్పుడు నేను హెడ్ గర్ల్ కూడా. ఓకే. టాప్ 3 అయితే పక్కా.
పక్కా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తుంది. Yes. వెరీ గుడ్, చాలా బాగా చదువుతాం అనమాట. Yeah. సో మరి స్టడీస్ డిస్టర్బ్ అవ్వట్లేదా యాక్టింగ్ ప్రొఫెషన్ లో ఉన్నప్పుడు? మేనేజ్ చేసుకుంటాం. మేనేజ్ స్కూల్ చేసుకుంటారా? మేనేజ్మెంట్ కూడా అంతే సపోర్ట్ ఇస్తే, సో ఎంకరేజ్మెంట్ అయితే చాలా బాగుంది. నాకు ఫ్రెండ్స్ హెల్ప్ చేస్తారు చాలా స్టడీస్ లో. అవునా, మిస్ అయిన క్లాసెస్ అన్ని హోంవర్క్ అన్ని చాలా హెల్ప్ చేస్తారు వాళ్ళే. వెరీ నైస్, అందరూ సపోర్టివ్ గా ఉన్నారనమాట. అంటే ట్యూషన్ కూడా అవసరం లేనంత ఎంకరేజ్మెంట్ ఉంది అన్నమాట మా స్కూల్ మేనేజ్మెంట్. అలా ఉంటే చక్కగా ప్రొసీడ్ అయిపోతుంది. ఎస్, తీసేసుకుందాం. ఓకే రాజు గారు. దీపావళి అంటేనే లైట్స్ అండ్ స్వీట్స్, అండ్ చిల్డ్రన్స్ డే కూడా ఎస్, స్వీట్స్. స్వీట్స్. ఓకే, జాంగ్రీ రెడీ అండి. వావ్ వావ్, చూస్తున్నారు కదా, జాంగ్రీలు రెడీ అయిపోయాయి. యమ్మీ యమ్మీ. మరొకసారి దీని తయారీ విధానం చూద్దామా? జాంగ్రీ తయారు చేసే విధానం: ముందుగా మినపప్పు నానబెట్టి రుబ్బి పిండి సిద్ధం చేసుకోవాలి. దీనిలో ఉప్పు, ఫుడ్ కలర్ వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని జాంగ్రీ గుడ్డలోకి తీసుకొని కాగే నూనెలో జాంగ్రీలా వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో పంచదార వేసి తగినన్ని నీళ్లు పోసి యాలకుల పొడి వేసి పాకం రానివ్వాలి. దీనిలో జాంగ్రీలను వేసి కాస్త నాననివ్వాలి. అంతే, జాంగ్రీ రెడీ. జాంగ్రీ ఎలా తయారు చేయాలో చూసాం కదా, రాజుగారు టేస్ట్ చేద్దామా? ఓకే, సో Ready-యా? ఫస్ట్ గెస్ట్ తీసుకోండి. తీసేసుకోండి. చాలా చాలా బాగున్నాయి. బాగుంది కదా, చాలా. తిన్నట్టు గుర్తుందా? ఇదే ఫస్ట్ టైమా? లేదు, గుర్తొచ్చింది. చాలా చిన్నప్పుడు తిన్నాను, మళ్ళీ ఇప్పుడు అవునా? చాలా బాగా వచ్చింది. నైస్. బాగుంది. బిజీ అయిపోతున్నాం తినేదాంట్లో. చాలా చాలా బాగుందండి, మీరు తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ముందుగా ప్రేక్షకులందరికీ దీపావళి పర్వదిన శుభాకాంక్షలు. మీకోసం మొదటి చిట్కా: దేవుడి దగ్గర అగరబత్తి ఫుల్గా వెలిగితేనే మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. కొద్దిగా వెలిగి కొద్దిగా ఆరిపోయింది అనుకోండి, కాస్త మనసులో అసంతృప్తిగా అనిపిస్తూ ఉంటుంది. అందుకని అగరబత్తి ఫుల్గా వెలగాలంటే ఈ చిట్కా ఫాలో అవ్వండి. అగరబత్తిని ఫస్ట్ నీళ్ళలో కాసేపు నానబెట్టి ఆ తర్వాత వెలిగించుకున్నట్లయితే ఫుల్గా వెలుగుతుంది, అలాగే ధూపం కూడా బాగా వస్తుంది. నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా? సో శర్వాణి, నువ్వేంటి ప్లేస్ చేంజ్ అయ్యావు? అంటే వంట చేస్తున్నావు అనమాట ఇప్పుడు. అవును. ఓకే, ఏం చేస్తున్నావు? పిజ్జా ఇష్టమా? పిజ్జా ఇష్టమా అంటే పిజ్జా చేస్తావేంటి కొంప తీసి ఇప్పుడు? అవును. నిజంగానా? ఎస్. కానీ నార్మల్ పిజ్జా కాదు, వెరీ స్పెషల్. వెరీ స్పెషల్ పిజ్జా. నార్మల్ పిజ్జా కూడా కాదు, మరి తొందరగా అవుతుందా? అవుతుంది, క్యాప్సికమ్ తోటి. క్యాప్సికమ్ వెరీ వెరీ ఈజీ, చాలా ఈజీగా చేసి చూపిస్తాం మీకు ఈజీ ఇప్పుడు. అంటుంది పిజ్జా. ఈజీ నేనా పిజ్జా చేయడం? ఏమో నాకు తెలీదు. చూద్దాం. ఓకే, క్యాప్సికమ్ పిజ్జానా? ఎస్. ఓకే, శర్వాణి క్యాప్సికమ్ పిజ్జా చేస్తుందంట. దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. క్యాప్సికమ్ పిజ్జా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాప్సికమ్లు 4, పిజ్జా సాస్ 1 కప్పు, ఆలివ్స్ 4, హాలపినో కొద్దిగా, చీజ్ కొద్దిగా, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, పన్నీర్ ముక్కలు 1/2 కప్పు, ఉప్పు తగినంత. ఓకే శర్వాణి, స్టార్ట్ చేసేద్దామా? ఎస్. ఓకే. ఓకే, ఫస్ట్ మనము పిజ్జా సాస్ చేసుకోవాలి, ఎందుకంటే పిజ్జా చేస్తున్నాం కాబట్టి కంపల్సరీ. మెయిన్ పిజ్జా సాస్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసా నీకు? టమాటోస్. ఓకే, అంటే కొంచెం ఐడియా ఉంది అంతే, కానీ దట్స్ ఓకే. పిజ్జా సాస్ ఎలాగో దొరుకుతుంది బయట, అలాగే పిజ్జా సాస్ కావాలంటే మమ్మీ తయారు చేసి ఇవ్వచ్చు. పిజ్జా చేయడమే గ్రేట్. అదే, కానీ నాకు ఒక డౌట్. పిజ్జా అన్నారు కానీ బేస్ ఎక్కడ? చెప్పాక క్యాప్సికమ్ అని. ఓ, చాలా హెల్తీ Special. యా, బేస్ లేదు, ఏం లేదు. అదే. సో పిజ్జా సాస్ వేసుకున్నాం, తర్వాత కొన్ని ఆలివ్స్, ఓకే, తర్వాత కొన్ని అలపినోస్. ఓకే. నీకు ఇష్టమే అలపినోస్? అంటే కారం చాలా తింటా, సో ఇష్టమే. ఓకే. తర్వాత స్వీట్ కార్న్. సో స్వీట్ కార్న్ వేసా కదా, అవి నేను ముందే బాయిల్ చేసి పెట్టేసుకున్నా. ఓకే. ఇప్పుడు చీజ్ గ్రేట్ చేయాలి కాబట్టి నాకు థ్యాంక్ యూ ఒక హాఫ్. నీకు చీజ్ ఇష్టమా పిజ్జాలో? అంటే పెద్దగా తినను. నువ్వు? ఫుల్ ఎక్స్ట్రా డబుల్ చీజా? చీజ్ ఆర్డర్ చేస్తాం అట్లాగా. మన ఇద్దరం సేమ్. చాలా
అయితే మీకోసం కొంచెం ఎక్కువనే వేస్తాను నేను cheese. Very good, okay. థ్యాంక్ యూ సో మచ్. అయితే ఇప్పుడు దీంట్లోకి చాలు, తర్వాత మీద కావాలంటే మీకు ఎక్స్ట్రా వేస్తాను. ఓకే. ఓకే. తర్వాత పన్నీర్. తింటారా మీరు పన్నీర్? ఇష్టంగా. ఫేవరెట్ పన్నీర్ 65 ఆల్ టైమ్ ఫేవరెట్. ఇప్పుడు చీజ్ ఇష్టపడిన వాళ్ళు పన్నీర్ కూడా ఇష్టపడతారు. అదే. ఇప్పుడు కొంచెం సాల్ట్ ఓకే. టేస్ట్ కోసం. కలిపేసుకోవాలా మంచిగా. సో పిజ్జా బేస్ లేకుండా క్యాప్సికమ్తో చేయాలని ఎలా వచ్చింది ఐడియా నీకు? అంటే నేను చేస్తా కాబట్టి మమ్మీ కూడా అప్పుడప్పుడు కొన్ని సజెషన్స్ ఇస్తూ ఉంటుంది. Okay. అలా ట్రై చేసా, వర్కౌట్ అయింది. ఓకే. ఇప్పుడు మీకోసం చేస్తున్నా. థ్యాంక్ యూ. ఓకే, ఇప్పుడు కలిపేసుకున్నాక సో నేను ఫస్ట్ క్యాప్సికమ్ కట్ చేసి పెట్టుకున్న సీడ్స్ అని తీసేసి Okay. దీంట్లో స్టఫింగ్ చేసుకోవాలి. చాలా హెల్దీ రెసిపీ కదా, మైదా లేకుండా బేస్ కోసం. ఎస్. సో ఆ ఓవెన్ ట్రీకి ఆల్రెడీ గ్రీస్ చేసేసావు కదా నువ్వు? ముందే చేసి పెట్టేశాను. సో ఈసారి మనకి పిజ్జా తినాలనిపించినప్పుడు ఇలా చేసుకుని తింటే బెటర్ కదా, చాలా బెటర్. ఆ మైదా అన్నీ కాకుండా. వెరీ హెల్దీ. ఎస్. ఎన్నిసార్లు చేసావు శర్వాణి ఈ రెసిపీ నువ్వు ఇంట్లో? 1-2 times చేసావా? అందరికీ నచ్చిందా? చాలా నచ్చింది. నచ్చింది కాబట్టి ఇప్పుడు మనకి టేస్ట్ చూపించబోతుంది. సో అవెన్ కూడా ప్రీ హీట్ చేసినట్టున్నావు కదా? టెంపరేచర్ అలానే కంటిన్యూ అవ్వాలని కొంచెం ముందే ప్రీ హీట్ చేసి పెట్టేసుకున్నా. ఓకే. సో అది రెడీ అయిపోయింది. హా. ఇది కూడా రెడీ అయిపోయింది. ఇది కూడా రెడీ అయిపోయింది. సో ఎంతసేపు పెడుతున్నావు అవెన్లో? 10 minutes. 180 degrees లో 10 minutes. 180 degreesలో 10 minutes పెడుతున్నావు. పైనుంచి మళ్ళీ చీజ్ మనకోసం. సరిపోతుందా? ఇంకా వేయచ్చు కదా. ఇంకా వేయాలంట. ఓకే, వేస్తా. దానికి ఇంకా ఎక్కువ వేసాయి. నీకోసం వేస్తున్నా, మరి తింటావు కదా ఇష్టంగా. పక్కా డామ్ ష్యూర్. దాంట్లో అసలు మిగులుతుందని కూడా లేదు. ఇట్స్ సో ఎమ్మీ. చూస్తే నువ్వు తీసుకుంటావేమో, అది చూసుకో. సో చీజ్ వేసేసుకున్నాం కాబట్టి కొంచెం గార్నిష్కి ఆలివ్స్ పెట్టుకుందాం. ఓకే. వావ్, చాలా కలర్ఫుల్గా ఉంది కదా. చాలా కలర్ఫుల్. నీకు యాలపినో ఇష్టం అన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో యాలపినోస్ పెట్టుకున్నావు పైన టాపింగ్. సో రెడీనా అవెన్ దగ్గరికి వెళ్ళడానికి? ఓకే. 180 degrees 10 minutes ఆగితే రెడీ అయిపోతుంది. ఓకే. ఓకే, పిజ్జా రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపు చెప్పు శర్వాణి, నువ్వు అసలు ఇండస్ట్రీకి ఎలా వచ్చావు? అసలు ఇంట్రెస్ట్ ఎలా కలిగింది? ఇన్స్పిరేషన్ ఎవరు? ఇన్స్పిరేషన్ కాదు కానీ ఛాన్స్. నేను ఒక క్లాసికల్ డాన్సర్ని. సో Wow. అక్కడ చూసి నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నా ఫస్ట్ మూవీలో, బ్రహ్మోత్సవంలో. ఓకే. సో అలా కంటిన్యూ ఛాన్సెస్ వస్తూ కంటిన్యూ చేస్తున్నా ఇంకా. సో నోమినా తారా మరి నువ్వెలా వచ్చావు ఇండస్ట్రీకి? యాక్చువల్లీ నేను ఒక వెస్ట్రన్ డాన్సర్. అంటే చాలా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసి లైక్ ఐ ఈవెన్ బ్రాట్ యా. సో అట్లా అక్కడ ఒక అసిస్టెంట్ డైరెక్టర్ ఫస్ట్ టైటిల్ సాంగ్లో చేశాను నేను. సో ఆ టైటిల్ సాంగ్లో నన్ను మెయిన్ లీడ్గా పెట్టి ఆ టైటిల్ సాంగ్ తీశారు. ఏం టైటిల్ సాంగ్ అది? ఒక స్మాల్ బడ్జెట్ మూవీ అది. Movie-లోనా? యా, మా ఊర్లోనే జరిగింది ఆ షూట్. సో ఉత్తేజ్ వాళ్ళ కూతురు హీరోయిన్ గా యాక్ట్ చేశారు. సో ఆ మూవీలో టైటిల్ సాంగ్ కి ఐ ప్లేడ్ మెయిన్ రోల్ అనమాట. సో మీ ఇద్దరు కూడా భలే మేనేజ్ చేసుకొని స్టడీస్ ని యాక్టింగ్ లో అలా దూసుకెళ్ళిపోతున్నారు అనమాట. యా, వెరీ గుడ్. సో పిజ్జా ఏమైనా అయిందేమో చూద్దామా? రెడీ అయిపోయింది. రెడీ అయిపోయిందా? అయితే తీసుకొచ్చిస్తావా? మీకోసమే వెయిటింగ్. ఓకే. సో మీకోసం చేస్తున్న యమ్మీ Wow. యమ్మీ క్యాప్సికమ్ చాలా పిజ్జా రెడీ. చూడడానికి కూడా భలే ఉంది కదా. సో బాగా కుక్ అయిపోయింది. సో సర్వింగ్ ప్లేట్లో తీసేసుకుందామా? ఎస్. ఒకే వైట్లో ఇలా పెట్టేసుకుని తినేయాలి. కాంబినేషన్ వైట్ జ్యూసీగా ఉంటుంది. చాలా. ఇప్పుడు మీరు అడిగేది ఎక్స్ట్రా చీజ్ వేసా కాబట్టి ఇంకా జ్యూసీ ఉంటుంది. అవును. వావ్,
క్యాప్సికమ్ పిజ్జా రెడీ. చాలా యమ్మీ యమ్మీ. క్యాప్సికమ్ పిజ్జా తయారు చేసే విధానం మరొకసారి చూసేద్దామా. క్యాప్సికమ్ పిజ్జా తయారు చేసే విధానం: ముందుగా క్యాప్సికమ్ ని మధ్యకి కట్ చేసి గింజలు తీసేసి స్టఫింగ్ కి వీలుగా కట్ చేసుకోవాలి. ఒక బౌల్ లో పిజ్జా సాస్, ఆలివ్స్, అలపినో, ఉడికించిన స్వీట్ కార్న్, తురిమిన చీజ్, పన్నీర్ ముక్కలు, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని క్యాప్సికమ్ ముక్కల్లో స్టఫ్ చేసుకోవాలి. వీటిపై తురిమిన చీజ్ వేసి అవెన్ లో 180 డిగ్రీల సెల్సియస్ వద్ద 8 నుండి 10 నిమిషాల పాటు బేక్ చేసుకోవాలి. అంతే, క్యాప్సికమ్ పిజ్జా రెడీ. రాజుగారు, క్యాప్సికమ్ పిజ్జా రెడీగా ఉంది. టేస్ట్ చేసి ఎలా ఉంది చెప్పండి. ఓకే, సో తీసేసుకోండి. చిల్డ్రన్స్ డే రోజు చిన్న చిన్న పిజ్జా, హెల్తీ పిజ్జాస్, క్యాప్సికమ్. చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా ఉంది. సో క్యాప్సికమ్ కూడా పిజ్జా కొంచెం టేస్ట్ బాగా తెలుస్తుంది. చాలా బాగా తెలుస్తుంది. జ్యూసీగా యా, చాలా బాగా వచ్చింది. అంటే దీనిలో క్యాప్సికమ్ వేయలేదు, బట్ దాంట్లోనే స్టఫింగ్ చేయడం వల్ల క్యాప్సికమ్ ఫ్లేవర్ కూడా బాగా బాగా enjoy చేస్తున్నాం. తెలుస్తుంది. చాలా బాగా వచ్చింది. ఎస్, మీరు కూడా ఇలాగే చేసుకొని ఇలాగే చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. కొబ్బరికాయ విషయంలో కూడా మనలో చాలా మందిలో సెంటిమెంట్ ఉంటుంది కదా. కొబ్బరికాయ కరెక్ట్గా హాఫ్కు పగిలితే శుభ సూచకంగా భావిస్తాం. అలా కాకపోతే కాస్త అశుభంగా ఫీల్ అవుతాం. కాబట్టి కొబ్బరికాయ కరెక్ట్గా హాఫ్కి పగలాలంటే ఇలా ట్రై చేయండి. కొబ్బరికాయ కొట్టేటప్పుడు అలా తిప్పుతూ రౌండ్గా తిప్పుతూ కొబ్బరికాయ కొట్టినట్లయితే హాఫ్కి కరెక్ట్గా పగులుతుంది. లేకపోతే కొబ్బరికాయని కాసేపు నీళ్ళలో నానబెట్టి ఆ తర్వాత కొట్టడానికి ప్రయత్నించినట్లయితే కూడా హాఫ్కి కరెక్ట్గా పగులుతుంది. నెక్స్ట్ వంట ఏంటో చూసేద్దామా. ఓకే, ఇప్పుడు నీ వంట అనమాట. యా, సో ఏం వంట చేస్తున్నావు ఇప్పుడు? యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్. నాకంటే చాలా హెల్దీ. హెల్దీ పక్కన పెట్టి వెరీ సింపుల్, నీకన్నా చాలా సింపుల్. అవునా? చాలా చాలా సింపుల్. Yeah, అందరూ చేసుకోవచ్చు. యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ అనగానే ఏదేదో చేసేస్తామేమో, ప్రాసెస్ ఉంటుందేమో అనుకుంటున్నాను. చాలా సింపుల్. బట్ నువ్వు వంటలు చాలా తక్కువ చేస్తానన్నావు కదా. Yeah. సింపుల్ అన్నమాట. చూద్దాం ఎలా ఉంటుందో. ఓకే, యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: యాపిల్ 2, డ్రై ఫ్రూట్స్ 1/2 కప్పు, పీనట్ బటర్ 1/2 కప్పు, కొబ్బరి పొడి కొద్దిగా, స్ప్రింకిల్స్ కొద్దిగా. సో గ్లౌజ్ వేసుకొని రెడీగా ఉంది నోమినా. సో ఇవన్నీ ఇంగ్రీడియంట్స్. సో ఫస్ట్లీ పీనట్ బటర్ అండ్ డ్రై ఫ్రూట్స్, కోకోనట్ పౌడర్ అండ్ స్ప్రింకిల్స్. ఓకే, అండ్ ఇవి యాపిల్స్. సో ఫస్ట్ కట్ చేసేసుకున్న తర్వాత సీడ్స్ రిమూవ్ చేసేసుకున్నాను. దాని హెల్ప్ తో సీడ్స్ నీట్ గా రిమూవ్ చేసుకున్నాం. రౌండ్ గా చక్కగా వచ్చింది. సో ఫస్ట్గా యాపిల్ స్లైస్ ఒకటి తీసుకొని పీనట్ బటర్ అప్లై చేద్దాం. ఓకే, డోనట్స్ లాగా కట్ చేసుకుంటే ఇట్ విల్ బి డోనట్స్ లా కనిపిస్తాయి. యా. తెలివిగా ఈజీ రెసిపీ సెలెక్ట్ చేసుకున్నావా? శాండ్విచ్ అయితే నేను చేసుకుంటాను, లైక్ ఇంట్లో అలవాటే, బ్రెడ్ తో. యా, బ్రెడ్తో. కానీ ఇది కొంచెం యూనిక్ అనమాట యాపిల్తో. సో ఇట్లా అప్లై చేసేసుకున్న తర్వాత కొన్ని డ్రై ఫ్రూట్స్. ఓకే, డ్రై ఫ్రూట్స్ లో ఏమేమి ఉన్నాయి? డ్రై ఫ్రూట్స్లో కాజు, బాదాం అండ్ పిస్తా. ఓకే, కోకోనట్ పౌడర్ కొంచెం. ఓకే, ఎండు కొబ్బరి పొడి అయితే. యా, ఎండు కొబ్బరి పొడి. ఇంకా కొన్ని స్ప్రింకిల్స్. కలర్ఫుల్ గా ఉంటుంది. పైన ఇంకొక యాపిల్ పీస్తో ఇట్లా. ఓ, శాండ్విచ్ అన్నావు కాబట్టి. ఎస్, శాండ్విచ్ లుక్ రావటానికి. సో పీనట్ బటర్ ఇంకా కొంచెం టేస్ట్ పైనుంచి మళ్ళీ ఒకసారి పైన ఇంకొంచెం, దీనిపైన కొంచెం స్ప్రింకిల్స్. మళ్ళీ ఇవన్నీ ఇచ్చిగా డ్రై ఫ్రూట్స్, కోకోనట్. కానీ ఆల్రెడీ వేసాం కదా లోపల స్టఫింగ్. దాట్స్ ఆల్, రెడీ. ఏంటి ఒకటి చేసావు? కట్ చేసుకుని తినాలా? లేదు, ఇంకా చేస్తాను. జస్ట్ లైక్ దట్ బైట్ తీసుకోవాలి అంతే. ఓకే ఓకే. సో ఇంకొక స్లైస్ తీసుకొని ఈజీ అందని చాలా ఈజీగా చేస్తాను. యమ్మీగా కూడా ఉంటుంది కదా. చాలా యమ్మీ. ఇష్టమా అక్క నీకు పీనట్ బటర్ యాపిల్? కానీ నాకు చాలా ఇష్టం. పీనట్ బటర్ బాగా తింటూ ఉంటాను అప్పుడప్పుడు, అండ్ యాపిల్ కూడా తింటాను, కానీ ఇది 2 కాంబినేషన్ మాత్రం ఎప్పుడు తినలేదు. ఫస్ట్ టైం. సో ఫస్ట్ టైం తినబోతున్నాను. ఎలా ఉంటుందో చూద్దాం. నువ్వు కూడా తిన్నావు కదా? నాకు ఫస్ట్ టైమే. ఓకే,
సో నోమినా తారా, మీ కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? కమింగ్ ప్రాజెక్ట్స్ చెప్పకూడదు, సస్పెన్స్. సో ఆడిషన్స్ అయితే జరిగాయి, సెలెక్ట్ అయ్యాను. షూట్ జరగాలి కాబట్టి ఐఎమ్ వెయిటింగ్. ఇంకా రివీల్ చేయడానికి. ఇంకా షూట్ స్టార్ట్ అవ్వలేదు కాబట్టి లాక్డౌన్ పీరియడ్ కదా కొంచెం. అవును, సేఫ్టీ ఈ లాక్డౌన్ వల్ల. ఓకే, మరి నీ ప్రాజెక్ట్స్? అది కూడా సస్పెన్సే. అది కూడా అంతేనా? ఇంకా మేము అర్థం చేసుకోవాలి అంతేనా? Yes. నీకు ఆడిషన్స్ జరిగాయా? జరిగాయి, వెళ్ళాను, సెలెక్ట్ కూడా అయ్యాను. ఇంకా షూటింగ్ కోసం నేను కూడా షూటింగ్ కోసం వెయిటింగ్. అయ్యింది, ఒక 2-3 days అయింది. మళ్ళీ కంటిన్యూ నవంబర్లో కానీ డిసెంబర్లో కానీ మళ్ళీ అవుతుంది షూటింగ్. నువ్వు షూటింగ్ ఆల్రెడీ అయ్యింది కాబట్టి మరి చెప్పచ్చు కదా. సస్పెన్స్ సస్పెన్స్ అంటేనే అది కదా అక్క. Okay, Suspense అంటే suspense చెప్పండి. అంటండి. సో సర్ప్రైజ్ అనమాట. Yes. ఓకే, వెయిట్ చేస్తాం. అయిపోయి వచ్చింది అప్పుడే. లాస్ట్ పీస్. లాస్ట్ పీస్ అంట. 3 మన pieces ముగ్గురికేనా? అంట. మరి రాజుగారికి లేదా? సర్లే, రాజుగారు చిన్న ముక్క తీసుకుంటారు ఓకే, మన కోసం, వదిలేస్తారు అట్లా. షేరింగ్ ఇస్ కేరింగ్. కలర్ఫుల్ గా ఉంది కదా. చాలా ఆ స్ప్రింకిల్స్ వల్ల భలే కనిపిస్తున్నాయి. సో డ్రై ఫ్రూట్స్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఇంకా డ్రై ఫ్రూట్స్ కూడా పైన చేస్తారు. కావాలా ఎవరికైనా డ్రై ఫ్రూట్స్? వేస్తే తింటాం. ఓకే. అది మధ్యలో పెట్టు. సో మీకోసం అన్నిటి మీద డ్రై ఫ్రూట్స్ వేస్తున్నా. థ్యాంక్ యూ. నువ్వేమో చీజ్ వేసావు మా ఇద్దరి కోసం, తనేమో మన ఇద్దరి కోసం డ్రై ఫ్రూట్స్ వేస్తుంది. సో యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ ఇస్ రెడీ. వావ్, యమ్మీ యమ్మీ కలర్ఫుల్ యాపిల్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదండి, యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ తయారు చేసే విధానం. ముందుగా యాపిల్ ని మధ్యకు కట్ చేసి గింజలు లేకుండా తీసేసి ఉంచాలి. ఒక యాపిల్ ముక్కకి పీనట్ బటర్ రాసి తరిగిన డ్రై ఫ్రూట్స్, కొబ్బరి పొడి, స్ప్రింకిల్స్ వేసి పైనుండి మరొక యాపిల్ ముక్క ఉంచాలి. అంతే, యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీ. యాక్చువల్లీ ఈరోజు దీపావళి అండ్ చిల్డ్రన్స్ డే కదా. ఇంకొక వెరీ స్పెషల్ డే నాకు. సో ఈ రోజు నా బాబు 2nd బర్త్డే. ఓకే, అయితే విష్ చేద్దాం. పేరు చెప్పేసేయండి. ఎస్, యుద్వీర్ కనీష్ ముఖి తన పేరు. Okay. తను చాలా చాలా హ్యాపీగా ఉండాలి, హెల్దీగా అండ్ అల్లరి చేయకుండా బాగా చదువుకోవాలి, పెద్దలకి రెస్పెక్ట్ ఇవ్వాలి. అండ్ విష్ చేద్దామా? వి విష్ యూ హ్యాపీ బర్త్డే యుద్వీర్. ఓకే రాజు గారు, కార్వింగ్ టైం వచ్చేసింది. ఏం కార్వింగ్ చేస్తున్నారు? దీపావళి కాబట్టి దీపం చేస్తున్నాను. దీపం చేస్తున్నారు. Yes. ఓకే. సో వెజిటేబుల్తోనే మనం దీపాలు తయారు చేసుకుని దాంట్లోనే దీపం వెలిగించేసుకుంటాం. వావ్. ఓకే రాజు గారు, కార్వింగ్ అంటే ఇంట్రెస్టేనా? ఎప్పుడు ట్రై చేయలేదు. ఇప్పుడు ట్రై చేయలేదు, ఈసారి ఇప్పుడు చూసిన తర్వాత ట్రై చేయాలి. ఓకే. వంటతో పాటు కార్వింగ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది అండ్ క్రియేటివ్గా ఉంటుంది. అండ్ మనం చేసిన తర్వాత సర్వ్ చేసేటప్పుడు కార్వింగ్ చేసి ఇచ్చామనుకో ఇంకా చాలా beautiful గా మంచి ఉంటుంది లుక్ చూడడానికి. వస్తుంది అది కదా. ట్రై చేస్తాను నేను. చేద్దాం. ఓకే, సో దోసకాయ తీసుకున్నాను, ఓకే. జిగ్జాగ్గా కట్ చేస్తున్నాను. జాంకాయతో కూడా చేసుకోవచ్చు రాజుగారు ఇలా? బట్ ఆ సీడ్ రిమూవ్ చేయడం కొంచెం కష్టం కష్టం. అవుతుంది. ఓకే. సో హైబ్రిడ్ టొమాటోతో చేసుకోవచ్చు, వంకాయతో చేసుకోవచ్చు. ఈజీగా ఉన్నవి అండ్ ఆ తొక్కు చాలా మందంగా గట్టిగా ఉండాలి. ఓకే, ఎస్. ఈ మధ్యలోంచి ఈ సీడ్ పార్ట్ తీసేస్తున్నాను. ఓకే, అది దీపం లాగా అనుకో. చిల్డ్రన్స్ డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు? స్కూల్స్ ఉన్నాయంటే అక్కడ బాగా సెలబ్రేట్ చాలా అవుతుంది. మిస్ అవుతున్నాం కూడా సెలబ్రేషన్. స్కూల్ మిస్ అవుతున్నారా లేకపోతే చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్ మిస్ అవుతున్నారా? ఫ్రెండ్స్ అయితే కామన్ కదా. ఫ్రెండ్స్ ఉంటారు. ఫ్రెండ్స్ ని మిస్ అవుతున్నాం. ఓకే, సో అలా చేసుకున్నారు. ఎస్ అండి. సో సెంటర్లో Oh, సైడ్లో పెడితే ఏంటంటే మనకు ఈ స్కిన్ కూడా కాలుతుంది కాబట్టి అవును. మధ్యలో పెట్టేసుకుంటే బాగుంటుంది. ఆయిల్. సో వాటర్ వెజిటేబుల్ కదా రాజుగారు, ఇది అవునండి, ఉంటుందా ఎక్కువసేపు? ఉంటుందండి. సో అంటే దాంట్లో మనకు స్టోర్ అవుతుంది కదా. ఓకే. కర్పూరం పెడుతున్నాను, సో తొందరగా వెలగడానికి. ఓకే. ఓ, హ్యాపీ దీపావళి. ఓకే, సో ఇలా ఓకే. వెజిటేబుల్స్తో హ్యాపీగా మనం తయారు చేసుకోవచ్చు. వావ్, సో బ్యూటిఫుల్ కదా. చాలా బాగుంది. చాలా బాగుంది కదండి. ఈ దీపావళి రోజు మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి. రాజుగారు, యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్ రెడీగా ఉంది. ఎస్, బాగుంది కదా, కలర్ఫుల్ గా. ఓకే. సో ఈరోజు
చిల్డ్రన్స్ డే కాబట్టి వీళ్ళకి ఫుల్ ఇచ్చేద్దాం, ఓకే మనం షేర్ చేసేస్తాం. అలాగే రాజుగారు. సో మీరు తీసేసుకుంటాం. ఓకే. చాలా బాగుంది. ఆ ఫ్రూట్ ఫ్లేవర్ తెలుస్తుంది, ఆ పీనట్ బటర్, స్ప్రింక్లర్స్, డ్రై ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ సింపుల్ గా చాలా భలే చేశారు వంటలు. చాలా బాగా చేస్తారు. ఇద్దరు కూడా సూపర్ గా చేశారు. మీ ఇంట్లో పిల్లలు యాపిల్స్ తినరా? అయితే ఇలా యాపిల్స్ అన్ని చేసి ఇచ్చేసేయండి. మేము బిజీగా ఉన్నాం, మీ చిట్కా చూసేయండి. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. పులిహోరలో మనం పల్లీలు వేసుకుంటాం కదా, ఈ పల్లీలు తాలింపు గింజలతో పాటుగా అలాగే ఉంచేస్తే కాస్త మెత్తబడినట్లుగా అనిపిస్తాయి. అందుకని ఫస్ట్ పల్లీలు ఆయిల్లో వేయించేసుకుని పక్కన పెట్టేసుకుని పులిహోర మొత్తం ప్రిపేర్ చేసుకున్న తర్వాత లాస్ట్లో కనుక పల్లీలను యాడ్ చేసుకున్నట్లయితే పల్లీలు కరకరలాడుతూ ఉంటాయి, పులిహోర మరింత టేస్టీగా ఉంటుంది. నెక్స్ట్ వంట ఏంటి చేసేద్దామా? ఓకే రాజుగారు, ఇప్పుడు ఏం రెసిపీ చేస్తున్నారు? ఒక రైస్ ఐటమ్ చేస్తున్నాను. ఓకే, సో ఆలు కార్న్ రైస్. ఆలు కార్న్ రైస్. ఎస్. ఈ కాంబినేషన్ ఇష్టమేనా మీకు? యా, చాలా ఇష్టం. ఆలు ఉంది కదా. అవును కదా. ఆలు ఉంటే ఇష్టం. ఓకే, ఆలు కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ఆలు కార్న్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బంగాళదుంప ముక్కలు 1 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బాస్మతి బియ్యం 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, ఆమ్చూర్ 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. సో ఓకే రాజుగారు, ఆలు కార్న్ రైస్ ఎలా తయారు చేయాలో చూపించేసేయండి. సో ఇక్కడ నేను ఉడికించిన రైస్తో చూపిస్తాను. ఓకే, సో బాస్మతి రైస్ పొడిగా ఉడికించి పెట్టేసుకోవాలి. ఓకే. సో ఈరోజు పండుగతో పాటు చిల్డ్రన్స్ డే కదా, సో పిల్లలకి ఆలు కొంచెం చాలా మంది ఫేవరెట్సే ఉంటారు. ఫేవరెటేనా? చాలా చాలా ఇష్టం. సో అంటే మెయిన్గా ఫ్రెంచ్ ఫింగర్స్ అలా అనిపిస్తుంది కదా, సో రెగ్యులర్గా బాయిల్ చేసి వేసుకుంటాం. సో వీళ్ళ కోసం అని కొద్దిగా డీప్ ఫ్రై చేస్తాను. డీప్ ఫ్రై. ఓకే ఓకే ఓకే. సో ఆయిల్, సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మనకు లోపల వరకు బాగా మగ్గుతుందండి. ఓకే. అటువైపు షిఫ్ట్ చేసుకొని ఇక్కడ మిగతా ప్రాసెస్ చేసేసుకుందాం. ఓకే. ఆలు ఫ్రైస్ అంటే కూడా ఇష్టమే కదా? చాలా ఇష్టం. సో దీంట్లో నేతితో చేస్తున్నాను. ముందుగా నెయ్యి. సో మీ ఫేవరెట్ ఐటమ్ ఏంటి? లైక్ రెసిపీస్ లేకపోతే వెజిటేబుల్స్? నాకు నాన్ వెజ్ చాలా ఇష్టం. నెయ్యి వేడైపోయింది. సో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సో కొద్దిగా కరివేపాకు. ఓకే రాజుగారు, ఇది ఏంటి కలపాలా? ఒక్కసారి కలిపేసి ఓకే. దీంట్లో ఉడికించిన స్వీట్ కార్న్, ఆలు కార్న్ అనుకున్నాం కదా, ఉప్పు కూడా యాడ్ చేస్తున్నాను. సో రైస్ క్వాంటిటీకి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ఓకే. ఫ్రెంచ్ ఫ్రైస్ స్మెల్ చేస్తుంది ఇక్కడ నుంచి. ఓకే, సో అవి కూడా రెడీ అయిపోయి దీంట్లో వేసేస్తారా? ఓకే రాజుగారు, వేసేనా రాజుగారు? వేసేసా. సో వాటితో పాటుగా కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే ఆమ్చూర్. సో రైస్ ఐటమ్స్ ఇష్టంగానే తింటారా? ఫ్రైడ్ రైస్ అలాగే ఉంటుంది ఇది కూడా. యా. చివరిగా మనం ముందుగా ఉడికించి పెట్టేసుకున్నాం బాస్మతి రైస్. ఓకే. ఒకసారి బాగా కలిపేసుకొని కొంచెం వీటితో పాటు ఆ రైస్ కూడా కొంచెం మగ్గితే మనకు రెడీ అయిపోయినట్టే డిష్. ఓకే ఓకే అండి, రెడీ అయ్యేలోపు మనం ఒక చిన్న చిట్కా చేద్దాం. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. మనం చేసుకునే కొన్ని రకాల స్వీట్స్లో కుంకుమ పువ్వు యాడ్ చేసుకుంటూ ఉంటాం. దీనివల్ల స్వీట్ మరింత కలర్ఫుల్గాను టేస్టీగాను ఉంటుంది. అయితే ఈ కుంకుమ పువ్వు యాడ్ చేసేటప్పుడు ఈసారి ఇలా ట్రై చేయండి. కుంకుమ పువ్వును డైరెక్ట్గా కాకుండా కాస్త పెనం మీద వేసుకొని వేడి చేసుకొని పాలలో కలుపుకొని ఈ పాలతో కనుక స్వీట్ తయారు చేసుకుంటూ ఉన్నట్లయితే స్వీట్ కలర్ఫుల్గా ఉండడమే కాకుండా టేస్టీగా కూడా ఉంటుంది. మంచి చిట్కా చేశాం కదా రాజుగారు, రెడీయా? ఎస్, రెడీ అయిపోయింది. డిష్ అవుట్ చేసేసుకున్నాం. ఓకే. పైనండి కొద్దిగా కొత్తిమీర. టేస్టీగా ఉంది కదా చూడడానికి. చాలా సింపుల్ రెసిపీ కూడా. పండగ కాబట్టి Wow. పువ్వుల్లో పెట్టేసి ఇస్తాం.
వెరీ నైస్. ఆలు కార్న్ రైస్ రెడీ. ఆలు కార్న్ రైస్ రెడీ అయిపోయింది. మరొకసారి దీని తయారీ విధానం చూసేద్దాం. ఆలు కార్న్ రైస్ తయారు చేసే విధానం: ముందుగా బాస్మతి బియ్యం ఉడికించి ఉంచాలి. బంగాళదుంప ముక్కల్ని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక ప్యాన్ లో నెయ్యి వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన స్వీట్ కార్న్, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత వేయించిన బంగాళదుంప ముక్కలు, జీలకర్ర పొడి, ఆమ్చూర్, అన్నం వేసి మరి కాస్త వేగనివ్వాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే ఆలు కార్న్ రైస్ రెడీ. ఓకే రాజు గారు, టేస్ట్ చేసేద్దాం ఇది కూడా. ఓకే, సో ఫస్ట్ మీరు చేసేసేయండి. ఎస్, థ్యాంక్ యూ. ఆలు అంటే ఇష్టం కదా మీకు? విత్ ఆలు. సూపర్గా ఉంది. నైస్. పొటాటో ఫ్రై చాలా టేస్టీగా ఉంటుంది కదా, అలా వేయించడం వల్ల చాలా బాగుంది రాజు గారు. టేస్ట్ కూడా బాగా వచ్చింది, కొంచెం చట్పటాగా. ఆమ్చూర్ అది వేసుకున్నాం కదా, సూపర్గా ఉందండి. థ్యాంక్ యూ. బాగుంది కదా. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. రసం కానీ సాంబార్ కానీ తయారు చేసుకునేటప్పుడు పోపు వేసుకుంటాం కదా, ఆ పోపులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకున్నట్లయితే మనం చేసుకునే ఆ పదార్థం ఏదైనా సరే మరింత రుచికరంగా ఉంటుంది. ఈ రోజు వంటలన్నీ భలే టేస్టీగా ఉన్నాయి కదండి. మరి వాటిలోని పోషక విలువలు కూడా తెలుసుకోవాలి కదా, దానికోసం బ్యూటిఫుల్ హెల్త్ చూసేద్దాం. ప్రేక్షకులందరికీ దీపావళి శుభాకాంక్షలు, అలాగే బాలల దినోత్సవ శుభాకాంక్షలు కూడా. మనం ఇప్పుడు చూసిన రెసిపీ జాంగ్రీ. మనం ఇందులో ఒక ట్రెడిషనల్ రెసిపీ, ఒక చాలా చాలా క్యాలరీస్ ఎక్కువ వచ్చే రెసిపీ అని మనందరికీ తెలిసిందే. ఇందులో ఇంగ్రీడియంట్స్ చూస్తే మినప్పప్పు ఉంది. మినప్పప్పు ప్రైమరీ ఇంగ్రీడియంట్ అవుతుంది. అందులోంచి ఆఫ్ కోర్స్ మనకి గుడ్ క్వాలిటీ ప్రోటీన్ అనేది లభిస్తుంది. మనం చాలా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో యూస్ చేస్తూనే ఉంటాము. దాన్ని ఇంకా న్యూట్రిటివ్ వాల్యూ పెంచాలి అంటే ఎంతవరకు పొట్టు పొట్టుతో పప్పు యూజ్ చేయగలుగుతామో అంత మంచిది. ఈ రెసిపీలో మనము మినపప్పుతో ఈ జాంగ్రీని డీప్ ఫ్రై చేస్తున్నాము. అట్లాగే దీన్ని షుగర్ సిరప్లో కూడా ఉంచుతాం కాబట్టి క్యాలరీ డెన్స్ స్వీట్. మనం అప్పుడప్పుడు ఒక పండగ పుట్ట చేసుకోవాల్సిన రెసిపీ. మనం చూసిన రెసిపీ క్యాప్సికమ్ పిజ్జా. ఈ రెసిపీలో చూస్తే మనము ఇందులో క్యాప్సికమ్తో పాటు ఆలివ్స్, కార్న్, జాల్పెనోస్ ఇట్లాంటి డిఫరెంట్ వెజిటబుల్స్ యూస్ చేశారు. ఆటోమేటిక్గా దాని నుంచి వచ్చే హెల్త్ బెనిఫిట్ అనేది ఉంటుంది. సో ఇవి ఎక్కువ యూజ్ చేసి మనము చీజ్ లాంటివి హై ఫ్యాట్ ఇంగ్రీడియంట్స్ కొంచెం తగ్గించుకుంటే ఎక్కువ సార్లు మనం ఇంట్లో తయారు చేసుకునే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా పిజ్జా ఒక క్యాలరీ డెన్స్ రెసిపీ అవుతుంది కాబట్టి మనం దాన్ని క్యాలరీస్ తగ్గించుకోవడానికి చీజ్ లాంటివి తగ్గించుకొని వేసుకుంటే ఒక బయట తినేది ఒక 500-600 క్యాలరీస్ వచ్చినప్పుడు ఇంట్లో తయారు చేసింది ఒక 300-350 క్యాలరీస్తో మనం ప్రిపేర్ చేసుకొని ఎక్కువ సార్లు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునేటట్టు చూసుకోవాలి. మనం చూసిన రెసిపీ యాపిల్ డ్రై ఫ్రూట్ శాండ్విచ్. ఇది ఒక ఇంట్రెస్టింగ్ రెసిపీ, ఎందుకంటే ఇందులో బ్రెడ్ లాంటివి ఏమి యూజ్ చేయకుండా ఫ్రూట్స్నే ఒక శాండ్విచ్ లాగా యూజ్ చేసి దానిలో మధ్యలో ఫిల్లింగ్ పెట్టారు. ఫిల్లింగ్ కూడా మనం చూస్తే పీనట్ బటర్ ఉంది, అందులో కొంచెం క్రష్డ్ డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు. పీనట్ బటర్ చాలామంది అడుగుతూ ఉంటారు హెల్దీయా కాదా, రెగ్యులర్గా ఇంక్లూడ్ చేయొచ్చా లేదా అని. మనం పీనట్ బటర్ రెసిపీ ప్రిపరేషన్ కనుక సింపుల్గా చూస్తే అది మనం పల్లీల్ని క్రష్ చేసి కొంచెం లైట్గా ఆయిల్ వేసి తయారు చేసిన రెసిపీ. సో మనం ఇంట్లో మన ఇండియన్ క్యూజిన్లో చట్నీ తయారు చేసినట్టే అది ఒక స్వీట్ పీనట్ బటర్ లాగా ఉంటుంది. సో మనం పిల్లలకి ఎస్పెషల్లీ అది నచ్చితే ఫ్రీక్వెంట్గా మన డయట్లో శాండ్విచెస్లో కానీ ఇలా స్నాక్ రెసిపీస్లో యూస్ చేయొచ్చు. ఇందులో కొంచెం డ్రై ఫ్రూట్స్ యాడ్ చేశారు కాబట్టి ఒక గుడ్ స్టెప్ అనొచ్చు, ఒక గుడ్ వేరియేషన్ అనొచ్చు.
పైన ఫ్రూట్స్ యూస్ చేశారు. యాపిల్ నుంచి ఎప్పుడు కూడా మనకి గుడ్ అమౌంట్ ఆఫ్ సాల్యుబుల్ ఫైబర్, పెక్టిన్ అనే ఒక గుడ్ ఫైబర్ దొరుకుతుంది కాబట్టి ఒక గుడ్ ఇంగ్రీడియంట్. ఇదొక ఇంట్రెస్టింగ్ వేరియంట్ టైప్ ఆఫ్ స్నాక్ కాబట్టి మన ఇంట్లో ట్రై చేసి నచ్చితే కనుక ఫ్రీక్వెంట్లీ మన డైట్లో ఇంక్లూడ్ చేయొచ్చు. మనం చూసిన రెసిపీ ఆలూ కార్న్ రైస్, ఇదొక క్విక్గా తయారయ్యే ఒక సింపుల్ రెసిపీ. ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో ఆలూ, పొటాటో ఉంది అండ్ కార్న్ ఉన్నాయి. ఈ రెండు వెజిటబుల్ బేస్ కాబట్టి డెఫినెట్గా ఉండాల్సిన ఇంగ్రీడియంట్స్. మిగతా ఇంగ్రీడియంట్స్ చూస్తే ఇందులో బాస్మతి రైస్ ఉంది. మనం రైస్ ఎంత అన్పాలిష్డ్ రైస్ ఆర్ లెస్ పాలిష్డ్ రైస్ తీసుకుంటే అంత మంచిది. అంత క్వాంటిటీ తక్కువ తింటాము, అంత త్వరగా అరిగిపోకుండా కూడా ఉంటుంది. ఓవరాల్గా ఇది ఒక సింపుల్ రెసిపీ. దీనికి డెఫినెట్గా ఒక పక్కన ఒక ప్రోటీన్ బేస్డ్ అకంపనీమెంట్ కానీ వెజిటబుల్ కానీ గ్రేవీ కర్రీ కానీ ఉండాలి. అప్పుడే అదొక కంప్లీట్ రెసిపీ అవుతుంది కాబట్టి మనం అప్పుడు మన డైట్లో ఇంక్లూడ్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మీకోసం ఒక చిన్న చిట్కా. ఇప్పుడు మీకోసం ఇంకో చిట్కా. చర్మ సౌందర్యాన్ని పెంపొందింపు చేసుకోవడానికి మనం ఎన్నో రకాల చిట్కాలు కొత్తగా చెప్పుకుంటూ ఉంటాం కదా. ఈ చిట్కా కూడా ఉపయోగపడుతుంది, ట్రై చేయండి. ఏం లేదండి, మిల్తాన్ని మట్టి వాడతాం కదా, అందులో కొద్దిగా రోజ్ వాటర్ కలుపుకొని బాగా ప్యాక్ లాగా తయారు చేసుకొని దీన్ని ముఖానికి, మెడకి అప్లై చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చల్లటి నీళ్ళతో వాష్ చేసుకోవాలి. ఇలా వారంలో 2-3 సార్లు కనుక చేస్తూ ఉన్నట్లయితే చర్మం బాగా క్లీన్ అవుతుంది, తేటగా తయారవుతుంది, మంచి గ్లోతో ఉంటుంది. మీ తెలుగు రుచిని ఈటీవీ విన్ యాప్ లో చూడండి, ఎప్పుడైనా ఎక్కడైనా. ఈ రోజు వంటలు అయితే అద్దరిపోయాయి కదా రాజుగారు. ఎస్ అండి. వీళ్ళు కూడా చాలా చక్కగా టేస్టీగా తయారు చేశారు. మేము కూడా చాలా టేస్టీ ఫుడ్ తిన్నాం కూడా. ఎస్, అండ్ నేర్చుకున్నాం కూడా. యా, మేమైతే ఈ వంటలన్నింటినీ తిని చాలా ఎంజాయ్ చేసామండి. మీరు కూడా తప్పకుండా ఈ వంటలన్నింటినీ ట్రై చేయండి, తినండి, ఎంజాయ్ చేయండి. ఓకే, అలాగే మీ సలహాలు సూచనలు మాకు పంపించాల్సిన మా చిరునామా తెలుగు రుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఇదండి ఇవాళ ఫ్రీడమ్ హెల్దీ కుకింగ్ ఆయిల్స్ తెలుగు రుచి. అన్నట్టు మర్చిపోయాను రాజుగారు, ఈరోజు దీపావళి కదా, మన సెలబ్రేషన్స్ చేసుకోవాలి కదా. ఎస్, ఇక్కడే ఉన్నాయి కాకరపువ్వుతులు. We all celebrate. థ్యాంక్ యూ. కాకరపువ్వుతు అంటే ఇష్టమేనాగా? చాలా. థ్యాంక్ యూ. ఎస్, సెలబ్రేట్ చేసుకుందామా? ఓకే, మీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకోండి, చాలా సేఫ్ గా ఆడండి, జాగ్రత్తగా ఆడండి. ఓకే, హ్యాపీ దివాళీ. హ్యాపీ దివాళీ. ఓకే, మేము సెలబ్రేట్ చేసుకుంటున్నాం. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి మంచి వంటకాలతో కలుద్దాం.